ప్రీవియస్‌గా ట్యాంక్ బండ్ దగ్గర స్కూప్ గేమ్ ట్రై చేసినప్పుడు దానిలో డీఐవై కిట్ వస్తే అది చేద్దామని ఎప్పటినుండో అనుకుంటూ ఇప్పుడు కుదిరింది. ఇది కూడా ఒక ఎంగేజింగ్ యాక్టివిటీ. స్టార్ట్ చేస్తే కంప్లీట్ అయ్యే వరకు చేసేలా ఉంటుంది. కావాల్సినవన్నీ దానిలోనే ఉన్నాయి. ఏమేమి వచ్చాయంటే ఒక డీఐవై షీట్, 6 కలర్డ్ స్టోన్స్, స్టిక్ చేయడానికి పెన్ లాంటిది అండ్ ఆ స్టోన్స్‌ని హోల్డ్ చేయడానికి గమ్. చాలా సింపుల్. ఎక్కడ స్టిక్ చేయాలో నెంబర్స్ అయితే ఉన్నాయి అండ్ ఒక్కో నెంబర్‌కి ఒక్కో కలర్డ్ స్టోన్. ఇంకా పజిల్స్ చేసేటప్పుడు ఆ నెంబర్ ఎక్కడుందో చూసుకొని దానిలో కలర్ చేయడం అలా చేసేవాళ్ళం కదా! ఇప్పుడు అదే ప్లేస్‌లో ఆ కలర్‌కి మ్యాచ్ అయ్యేటట్టు ఆ స్టోన్స్ అయితే స్టిక్ చేయాలి. ఇంకా కిడ్స్‌కి కూడా ఈజీ యాక్టివిటీ. యాక్చువల్‌గా ఇప్పుడు ఇలాంటివన్నీ కిడ్స్ కోసమే డిఫరెంట్‌గా వస్తున్నాయి. అవి ఇప్పుడు వాళ్ళకంటే మనకే ఎక్కువ ట్రై చేయాలనిపిస్తుంది. ఎందుకంటే స్క్రీన్ టైమ్‌కి కొంతసేపైనా గ్యాప్ ఇవ్వచ్చు ఇలాంటివి చేస్తున్నప్పుడు. ఇంకా ఫస్ట్ స్టోన్ అనేది ఆ పెన్‌కి స్టిక్ అవ్వడానికే టైం పట్టింది. అంటుకోకపోయేసరికి అవ్వదేమో అనుకున్నా. కానీ మెయిన్ ఆ పింక్ కలర్ చిన్న షీట్ ఏదైతే ఇచ్చారో అదే ఇంపార్టెంట్. దానికి ఫస్ట్ అయితే ఈ స్టిక్‌ని పెట్టి ఆ గ్లూ అంటుకునేలా చేయాలి. అంతే ఈజీ. ఇంకా చాలా స్మూత్‌గా స్టోన్స్ అయితే తీసుకొని పెట్టుకోవడమే. ఆ స్టోన్ పెట్టాక పడిపోకుండా ముందే షీట్‌కి అయితే ఎక్కడైతే నెంబర్స్ ఉన్నాయో ఆ ప్లేస్‌లో ఆల్రెడీ గమ్ అయితే ఉంది. అంటే స్టిక్కీనెస్ ఉంది. ఫస్ట్ కవర్ అనేది రిమూవ్ చేశాను కదా! సో, ఆ గమ్ పోకుండానే. ఇంకా చిన్నప్పుడు ఇంత క్రియేటివ్‌గా మనకైతే దొరకలేదు. ఇది నేను కొనలేదు కాబట్టి సిమిలర్ ప్రొడక్ట్స్ ట్యాగ్ చేయడానికి ట్రై చేస్తాను. స్టేషనరీ షాప్స్‌లో కూడా అవైలబుల్ ఉంటాయి. ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి. మెయిన్‌లీ సమ్మర్ హాలిడేస్ కాబట్టి ఇండోర్ గేమ్స్‌లో ఇలా చిన్న చిన్న యాక్టివిటీస్ ఇంక్లూడ్ చేస్తే పేరెంట్స్‌కి స్ట్రెస్ ఫ్రీ అవుతది. డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. బాయ్.